ఒక దైవజనులు ఇలా చెప్పారు. ఒక సంఘస్థురాలు ఆయనకు ఫోన్ చేసి, అన్నా నా జీవితం ఏ రీతికైతే నా భర్త త్రాగుబోతూ నా జీవితం నాశనం అయిపోయింది. కానీ నాకు 2 బిడ్డలు ఉన్నారు. వారు గొప్పగా చదివించాను. కువైట్ దేశంలో 20 సంవత్సరాలు నేను ఉద్యోగం చేసి 70 లక్షలు పంపించాను. మంచి ఉన్నతమైన స్థితిలో వారిని చదివించి గొప్పవారు చేశాను. ఒక కూతురు కొంచెం తేడా కనబడుతుంది. నేను ఫోన్ చేసి మందలించాను. అమ్మ, వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుని మీద ఆధారపడు, రోజులు బాలేవు, దినాలు చెడ్డవి కాబట్టి సరిగా ఉండాలన్నప్పుడు ఆమె తన కూతురు తల్లితో అన్నదట, నువ్వు 20 సంవత్సరాలు విదేశాలు ఉంటున్నావు, నువ్వు మంచిగా ఉన్నావని గ్యారెంటీ ఏంది అన్నదట. మరి ఆ తల్లి ఎంతో వేదన పడుతుంది. మరి ఈనాడు చాలామంది యవనరాలు కూడా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎంతో డబ్బు పెట్టి చదివిస్తున్నారు, కానీ దాన్ని వాళ్ళు గుర్తించట్లేదు. దయచేసి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని మీద ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తల్లిదండ్రులకు లోబడి ఉండమని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.